వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అన్నారు, విచారణ కమిషన్ వేశారు. మరి ఇంతవరకు తేలిందేంటి? సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ ఉదాంతంలో అసలు సూత్రధారులు ఎప్పుడు దొరుకుతారు? ఫార్ములా ఈఎస్ విచారణ కేవలం నోటీసుల విచారణకే పరిమితమా? ఇప్పుడు తాజాగా ధరణి పోర్టల్ భాగోతాన్ని తవ్వుతామంటున్నారు. ఇది కూడా కాలయాపన కోసమేనా? విచారణలో పేరుతో కాలం వెళ్లదీయడమే రేవంత్ సర్కార్ పనిగా పెట్టుకుందా? దోషులుగా ఎవరినైనా తేల్చే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? లేక కేవలం ప్రజల్లో ఆందోళనలు సృష్టించి అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ విచారణలు ఏర్పాటా? అంతా మీడియా హైప్, అంతా ప్రజల డైవర్షన్ కోసమేనా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విచారణల శబ్దం గట్టిగానే వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీస్తామని, తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవినీతిని అంతమొందించడం కంటే రాజకీయ లబ్ధి కోసం, ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఈ విచారణలను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారేమో అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాలను ఊపేసిన 3 ప్రధాన అంశాలు: కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల వ్యవహారం. ఇక కాళేశ్వరం పైన జస్టిస్ చంద్రబోస్ కమిషన్ విచారణ జరుపుతుంది. విచారణ గడువులు పొడిగించడమే తప్ప ఇంతవరకు తుది నివేదిక రాలేదు. ఎవరిపైనైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోలేదు. ప్రజల సొమ్ము వేల కోట్లు వృధా అయ్యాయని చెప్తున్న సర్కార్ ఆ తప్పును కేవలం కాగితాలకే పరిమితం చేసిందా అనే అనుమానం కలుగుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఈ కేసు మొదలైనప్పుడు కొందరు పోలీసు అధికారుల అరెస్టులతో పెద్ద హడావిడి జరిగింది. అసలు సూత్రధారులు పొలిటికల్ లీడర్లే అన్న ప్రచారము చేశారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ కేసు కాస్త చల్లబడింది. తెర వెనుక ఉన్న పెద్ద తలకాయల్ని తాకి ధైర్యం ప్రభుత్వం చేయడం లేదనే టాక్ నడుస్తోంది. ఇక ఫార్ములా ఈ రేస్ తో డైరెక్ట్ గా కేటీఆర్ నే టార్గెట్ చేశారు. ఏసీబీ విచారణ, నోటీసులు అంటూ పెద్దగా హడావిడి చేశారు. కానీ ఆ వ్యవహారం కూడా ప్రస్తుతం నత్తనడకన సాగుతుంది. ఈ 3 కేసుల ట్రాక్ రికార్డు చూస్తే విచారణల వల్ల ప్రజలకు చేకూరిన ప్రయోజనం శూన్యమనే భావన బలపడుతుంది. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ప్రజల్లో ఆసక్తి తగ్గుతుండడంతో ఇప్పుడు రేవంత్ సర్కార్ సరికొత్తగా ధరణి పోర్టల్ విచారణను తెరపైకి తెస్తోంది. ధరణి పేరుతో గత ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములను అక్రమంగా బదలాయించిందని, పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. మళ్ళీ ఒక కమిటీ వేస్తారు, ల్యాండ్ రికార్డులను పరిశీలిస్తారు, కలెక్టర్ల నుంచి నివేదికలు కోరుతారు. ఈ ప్రక్రియ ముగియడానికి కనీసం ఏడాది పడుతుంది. అంటే మరో ఏడాది పాటు ప్రజలకు ధరణి అక్రమాలను తవ్వుతున్నాం అనే సినిమా చూపించినదే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. నిజంగా భూ సమస్యలను పరిష్కరించడం కంటే గత పాలకులను దోషులుగా నిలబెట్టే పొలిటికల్ స్క్రిప్ట్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, రైతు భరోసా, రుణమాఫీ అమలులో ఉన్న లోపాలు, గ్యారంటీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. హామీల అమలుపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిసారి ఏదో ఒక కొత్త విచారణ తెరపైకి వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు లైమ్ లైట్ లోకి వస్తుంది. రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ అప్డేట్స్ బయటకు వస్తాయి. ఇక ఇప్పుడు ధరణి అంశాన్ని లేవనెత్తుతున్నారు. విచారణ పేరుతో మీడియాలో పేజీల కొద్దీ కథనాలు, టీవీలో గంటల కొద్దీ డిబేట్లు నడుస్తాయి. ఇది ప్రజల్లో ఒక రకమైన ఆందోళనను, సంచలనాన్ని సృష్టిస్తుంది తప్ప ప్రాక్టికల్ గా దోషులకు శిక్ష పడుతుందా అంటే సమాధానం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణల పేరుతో కేవలం సిట్ ఏర్పాటు చేస్తూ కాలం వెళ్లదీస్తుందనే విమర్శలను తిప్పికొట్టాలంటే ఇప్పటికైనా మాటలు దాటి చేతల్లో చూపించాలి. కాళేశ్వరమైనా, ధరణి అయినా కేవలం మీడియా హైప్ కోసం, పొలిటికల్ డైవర్షన్ కోసం వాడే అస్త్రాలుగా మిగిలిపోతే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. విచారణల హడావిడి పక్కన పెట్టి దోషులు ఎవరో తేల్చి యాక్షన్ తీసుకుంటేనే ఈ విచారణకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. లేదంటే ఇవన్నీ కాలయాపన కోసమే వేసే రాజకీయ వేషాలుగా ప్రజలు భావించాల్సి ఉంటుంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.